ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప 2 రిలీజ్ కాకుండానే పుష్ప 3 మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 3 ఉంటే ఎప్పుడు ఉంటుంది? పార్ట్ 3 తీసేంత కథ ఇందులో ఉందా? ఇలా చాలా ప్రశ్నలపై చర్చ నడుస్తోంది. పుష్ప 3 విశేషాలేంటో చూద్దాం. బెర్లిన్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప 3 ఉంటుందన్న విషయాన్ని బయటపెట్టాడు. అల్లు అర్జున్ పుష్ప కాంపౌండ్లోకి అడుగుపెట్టి దాదాపు 4 ఏళ్లైంది. పుష్ప గెటప్ కంటిన్యూ చేస్తూ ఇన్నేళ్లుగా గడ్డంతోనే ఉన్నాడు. ఒక్క పార్టుగా మొదలైన పుష్ప 2 భాగాలైంది. 3వ పార్టు కూడా తీస్తామని బన్నీ ప్రకటించి పుష్ప ఫ్రాంచైజీని కొనసాగించాడు. పుష్ప 2 రిలీజ్ తర్వాతే 3వ పార్టును అఫీషియల్ గా ప్రకటిస్తారని తెలిసిందే. పుష్ప 2 క్లైమాక్స్ లో పార్ట్ 3కి లీడ్ ఇస్తూ కొన్ని సన్నివేశాలను చూపిస్తారని తెలిసిందే. అయితే ఇప్పట్లో 3వ పార్ట్ ఉండదు. ఈ ఇద్దరికి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాకే పుష్ప 3 ఉంటుందని తెలిసిందే. బన్నీ త్రివిక్రమ్ మూవీ చేసి సుకుమార్ రామ్ చరణ్ సినిమాను కంప్లీట్ చేసి పుష్ప 3 వర్క్ ని స్టార్ట్ చేస్తారు. పుష్ప 3 ఉంటుందా లేదా అనేది పుష్ప 2 రిజల్ట్స్ పై ఆధారపడి ఉంది. మొదటి భాగంలో పుష్ప క్యారెక్టర్ ను పరిచయం చేసి కూలీ నుంచి స్మగ్లింగ్ లీడర్ గా ఎలా ఎదిగాడో చూపించాడు. ఇక సెకండ్ పార్ట్ లో ఆధిపత్య పోరు నడవనుంది. ముఖ్యంగా పుష్ప వర్సెస్ భన్వర్ సింగ్ షెకావత్ గా మారనుంది. హీరో అంటే చెట్టు నరకడం, స్మగ్లర్ గా చూపిస్తారంటూ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ విమర్శలకు సెకండ్ పార్ట్ లో సమాధానం చెబుతారా, లేదంటే మాఫియా ఆధిపత్యమే సాగుతుందో చూడాలి. ఇక 3వ పార్ట్ కోసం ఎలాంటి పాయింట్ ను సుకుమార్ దాచుకున్నాడో చూడాలి. మరి లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్సిటీలో బాలీవుడ్ హీరో జాయిన్ అవుతున్నాడా? విక్రమ్ లో ఫహద్ ఫాజిల్, సూర్య LCAలో జాయిన్ అయ్యారు. ఈసారి లోకేష్ బాలీవుడ్ హీరోను ఎందుకు తీసుకొస్తున్నాడు? రజనీకాంత్ తో తీస్తున్న కూలీలో నటించే ఆ బాలీవుడ్ హీరో ఎవరు? వాజ్ స్టోరీ. లోకేష్ కనగరాజ్ ఖైదీ, విక్రమ్, లియోతో వరుస హిట్ కొట్టినా పాన్ ఇండియాలోకి అడుగు పెట్టలేదు. తమిళ్, తెలుగుకే పరిమితమవుతున్నాడు. కూలీతో బాలీవుడ్ మార్కెట్ పై కన్నేశాడు ఈ స్టార్ డైరెక్టర్. రజనీకాంత్ కు హిందీలో ఉన్న క్రేజ్ ను యూజ్ చేసుకుని బిజినెస్ పెంచుకోవడానికి బాలీవుడ్ హీరోను తీసుకున్నాడట. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో సూర్య విలన్ గా పరిచయం అయ్యాడు. విక్రమ్ 2లో లెంతీ రోల్ లో కనిపించనున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కూలీ కోసం బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ను తీసుకున్నాడు అన్న ప్రచారం కోలీవుడ్ లో నడుస్తోంది. కూలీలో ఆమిర్ ఖాన్ నటిస్తున్న సంగతి ఇంకా చెప్పలేదు. వరుస హిట్స్ తో టాప్ పొజిషన్ కి చేరిన ఆమిర్ గత 2 సినిమాలు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా నిరాశపరిచాయి. ఆమిర్ ప్రస్తుతం సితారే జమీన్ పర్ చేస్తున్నాడు. పాన్ ఇండియా హిట్స్ కు అడ్రస్ గా మారిన సౌత్ లోకి అడుగు పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆమిర్ కోరిక బిగ్ ప్రాజెక్ట్ కూలీతో తీరనుంది. తెలుగులో డ్యూయల్ రోల్ సీజన్ నడుస్తోంది. చూడ్డానికి ఒక హీరోనే కనిపిస్తున్నా 2వ రోల్ త్వరలో బయటకు రానుంది. 4 పెద్ద హీరోలు ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. నేను సైతం అంటూ ఓ యంగ్ హీరో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ లో అడుగు పెడుతున్నాడు. ఇంతకీ వాళ్ళెవరు? ఆ సినిమాలేంటో చూద్దాం. దేవర సినిమా నుంచి ఇంతవరకు ఒకటే గెటప్ బయటకొచ్చినా లేటెస్ట్ గా ది ఫేసెస్ ఆఫ్ ఫియర్ అంటూ ఒకే పోస్టర్లో 2 లుక్స్ లో ఉన్న ఎన్టీఆర్ కనిపించాడు. చెవికి రింగు, గడ్డం, మీసకట్టు వరకు ఈ 2 ఫోటోలు అంతా సేమ్ టు సేమ్ ఉన్నా జుట్టు విషయంలో తేడా కనపడుతోంది. ఒకటి రింగుల జుట్టుతో, మరొకటి నార్మల్ గా కనిపించాడు. ఈ లెక్కన డ్యూయల్ రోలే అంటూ నెటిజన్స్ డిసైడ్ చేశారు. విజయ్ దేవరకొండ కూడా తండ్రి కొడుకులుగా నటించడానికి రెడీ అవుతున్నాడు. టాక్సీవాలా తర్వాత మరోసారి సంకృత్యాన్ డైరెక్షన్లో నటిస్తున్న రౌడీ హీరో తండ్రి కొడుకులుగా నటించడానికి రెడీ అవుతున్నాడు. పీరియాడిక్ మూవీగా రూపొందే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇంతవరకు మేకర్స్ హీరో డ్యూయల్ రోల్ గురించి ఎక్కడా చెప్పకపోయినా బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ తండ్రిగా సైకిల్ మీద కనిపించిన సీన్స్ ను శంకర్ తీస్తే స్టిల్స్ లీక్ అయ్యాయి కూడా. కొడుకు పవర్ఫుల్ ఎన్నికల అధికారిగా నటిస్తే తండ్రికో బలమైన ఫ్లాష్ బ్యాక్ పెట్టాడు శంకర్. సలార్లో ప్రభాస్ తండ్రి కనిపించకపోయినా పార్ట్ 2లో వస్తాడు. శౌర్యాంగ వంశస్థుడైన తండ్రి ఎలా పోరాడాడు, ఎలా చనిపోయాడు అన్న బ్యాక్ డ్రాప్ తో సలార్ 2 రూపొందనుంది. ఇందులో తండ్రిగా కూడా ప్రభాసే నటిస్తాడని టాక్. ఇక బాలయ్యకు డ్యూయల్ రోల్స్ కొత్తేమీ కాదు. అఖండ, వీరసింహారెడ్డిలో తండ్రి కొడుకులుగా నటించిన బాలయ్య భగవంత్ కేసర్తో గ్యాప్ తీసుకుని బాబీ సినిమాతో మళ్ళీ ఫాదర్ అండ్ సన్ గా ముందుకొస్తున్నాడు. ఇలా మేకర్స్ బయటకు చెప్పకపోయినా స్టార్ హీరోలు తండ్రి కొడుకుల అవతారం ఎత్తారు. లియో తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా గోట్. టీజర్ లో విజయ్ తండ్రి కొడుకులుగా కనిపించారు. ఇద్దరి మధ్య భారీ వేరియేషన్ లేకుండా తండ్రి రోల్ జుట్టుకు తెల్ల రంగేసి పెద్దరికమిచ్చాడు దర్శకుడు వెంకట్ ప్రభు. సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. లేచిపడిన శ్రీలీల గ్రాఫ్ మళ్లీ పెరుగుతోంది. ఈ తెలుగు అమ్మాయి తమిళ తంబిలకు కూడా బాగా నచ్చేసింది. కోలీవుడ్ ఎంట్రీకి టైం వచ్చింది. త్వరలో ఓ తమిళ యంగ్ హీరోతో జత కట్టేయనుంది. శ్రీలీల ప్రస్తుతం
ఏ మూవీస్ చేస్తూ మళ్ళీ బిజీ అయిపోయిందో చూద్దాం. పెళ్లి సందడి, ధమాకా వంటి వరుస హెడ్స్ తర్వాత శ్రీలీల ఒక్కసారిగా బిజీ కావడమే కాదు, స్టార్ హీరోయిన్స్ కు గట్టి పోటీనిచ్చింది. అయితే వరుస ఫ్లాప్లతో ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర పడింది. సంక్రాంతికొచ్చిన గుంటూరు కారం తర్వాత చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్న ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే పరిస్థితి లేదు. దీంతో డీలా పడిపోయిన శ్రీలీలకు టైం కలిసొచ్చింది. ఒక్కొక్క ఆఫర్ చేజిక్కించుకోవడమే కాదు, హిందీ, తమిళంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. భీష్మ తర్వాత నితిన్, రష్మిక, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో రాబిన్ హుడ్ మొదలైంది. రష్మిక తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లో శ్రీలీల చేరింది. వరుస ఫ్లాప్ల తర్వాత శ్రీలీల నటించడం లేదన్న వార్తకు చెక్ పెడుతూ ఈ అమ్మడి బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ధమాకా హిట్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబో రిపీట్ అవుతోంది. మాస్ రాజా 75వ సినిమాలో శ్రీలీలని హీరోయిన్ గా తీసుకున్నారు. రాబిన్ హుడ్, రవితేజ మూవీ పూర్తి కాకుండానే తమిళ ఆఫర్ ని అందుకుంది శ్రీలీల. గురు, ఆకాశమే నీ హద్దురా తీసిన సుధా కొంగర త్వరలో శివకార్తికేయన్తో మూవీ చేయనున్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకున్నారని, ఆల్రెడీ ఫోటోషూట్ కూడా చేశారని టాక్. ఎనర్జెటిక్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీలకి పర్ఫార్మెన్స్ రోల్స్ పడటం లేదు. భగవంత్ కేసరితో నటిగా ఆకట్టుకున్న చాలా సినిమాల్లో పాటలకు, కొన్ని సీన్స్ కే పరిమితమవుతోంది. సుధా కంగర డైరెక్షన్ లో హీరోయిన్స్ నటిగా పేరు తెచ్చుకుంటారు. శ్రీలీల తమిళంలోనైనా నటిగా పేరు తెచ్చుకుంటుందేమో చూడాలి మరి. ఇంద్ర రీ రిలీజ్ చిరంజీవి, అశ్విని దత్ కాంబోను మళ్లీ కలిపింది. అశ్విని దత్ మెగా ఫ్యామిలీతో 2 సినిమాలు ప్రకటించాడు. ఒకటి చిరంజీవితో కాగా మరొకటి ఎవరితో? వైజంతి మూవీస్ బ్యానర్లో చిరుతతో హీరోగా పరిచయమైన రామ్ చరణ్ మరొకసారి ఇదే సంస్థలో నటించనున్నాడా? ఇంద్ర వచ్చిన 22 ఏళ్లకు రీ రిలీజ్ చేస్తే మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సందర్భంగా చిరంజీవి చిత్ర యూనిట్ ను సన్మానించారు. కథ ఇచ్చిన చిన్ని కృష్ణ, రైటర్స్ పరుచూరి బ్రదర్స్, దర్శకుడు బి గోపాల్, నిర్మాత అశ్విని దత్ ను సన్మానించగా సినిమా విశేషాలు పంచుకున్న వీడియోను రిలీజ్ చేశారు. చిరంజీవి కాళ్లకు అశ్విని దత్ నమస్కరించబోగా వారించి హత్తుకున్నాడు మెగాస్టార్. ఈ సందర్భంగా 2 సినిమాలను ప్రకటించారు నిర్మాత. ఇంద్ర 2 చెయ్యాలన్న కోరికను మణిశర్మ వ్యక్తం చేయగా చేద్దామన్నారు నిర్మాత. చిరంజీవి, అశ్విని దత్ కాంబినేషన్ లో 4 సినిమాలొచ్చాయి. తొలి చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి సోషియో ఫ్యాంటసీ క్లాసిక్ గా నిలిచింది. ఆ తర్వాత చూడాలని ఉంది ఇంద్ర, జై చిరంజీవ వచ్చాయి. ఇంద్ర, జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్స్ ని ప్రకటించినా అది అంత ఈజీ కాదు. అప్పట్లోనే ఇంద్ర రికార్డులను క్రియేట్ చేసింది. మెగా స్టార్ చేసిన తొలి ఫ్యాక్షన్ మూవీ ఇదే. సినిమాను 4 కోట్లతో తీస్తే 30 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. 30 కోట్ల క్లబ్ లో చేరిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. సీక్వెల్ అంటే ఇంద్రకు పనిచేసిన టెక్నీషియన్స్ చాలా మంది ఉండకపోవచ్చు. చిన్ని కృష్ణ కథ సినిమాగా వచ్చి చాలా కాలమైంది. పరుచూరి బ్రదర్స్ మాటలు రాయడం తగ్గించేశారు. మణిశర్మ ఒకటే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 20 ఏళ్లలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలొచ్చాయి. అన్నింటినీ మించి ఫ్యాక్షన్ స్టోరీతో కొత్తగా రావాలి. అశ్విని దత్ అనౌన్స్ చేసిన మరొక సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. తన 50 ఏళ్ల కెరియర్ లో ఎన్నో హిట్స్ చూసిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ కల్కితో పాన్ ఇండియా హిట్ తో పాటు 1000 కోట్ల సినిమా చూశాడు. అయితే ఆయన మనసులో జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ డ్రీమ్ మాత్రం మిగిలిపోయింది. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ప్రస్తావన చాలా కాలంగా సాగుతోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో జగదేక వీరుడు సీక్వెల్ తీయాలని, అసలు జాన్వీని ఈ సీక్వెల్ తోనే వెండితెరకు పరిచయం చెయ్యాలనుకున్నాడు నిర్మాత. జాన్వీకి ఇది తెలుగులో ఫస్ట్ మూవీ అయితే బాగుండేది. కానీ బుచ్చిబాబు సినిమాలో ఈ ఇద్దరు జతకడుతున్నారు. జగదేక వీరుడు తీసిన అశ్విని దత్ ముందుకొచ్చినా దర్శకుడు రాఘవేంద్రరావు మెగాఫోన్ పడతారా అన్న డౌట్ ఉంది. 2017లో వచ్చిన ఓం నమో వెంకటేశాయ తరువాత డైరెక్షన్ జోలికి వెళ్లలేదు. రిటైర్ అయ్యారా లేదంటే గ్యాప్ తీసుకున్నారో తెలియదు కానీ డైరెక్షన్ చేసి 6 ఏళ్లు దాటింది. అయితే సీక్వెల్ బాధ్యతను అల్లుడు నాగికి అప్పజెప్పే ఆలోచనలో అశ్విని దత్ ఉన్నట్టు తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ లేని టైంలోనే జగదేక వీరుడు అతిలోక సుందరిని అద్భుతమైన దృశ్య కావ్యంగా తీర్చిదిద్దారు దర్శకేంద్రుడు. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ టెక్నాలజీతో ఈ సోషియో ఫ్యాంటసీ సీక్వెల్ ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇది పెద్ద విషయం కాకపోయినా సీక్వెల్ కథలో విషయం ఉండాలి. సీక్వెల్ సెట్స్ పైకి రావడంతో సరికాదు. హిట్ అయితేనే మెగా ప్రొడ్యూసర్, మెగా స్టార్ సీక్వెల్ కళ తీరినట్టు లెక్క.